అయిపోలేదు, మన బలం ఇంకా పెరుగుతుంది, ఈ 10 ఏళ్లలో మనం అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదుగుతామనేది ఆయన క్యాడర్కి చెప్తున్నమాట. అదే అంటే అప్పుడు అధికారంలోకి వచ్చే స్థాయికి 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ల తర్వాత ఈయనకి ఇస్తాడు ఎవడన్నా? అప్పుడు అంటే మేము అప్పుడు కూటమిలో ఉన్నప్పుడు నువ్వు అధికార కూటమిలో ఉన్నావు, మనమేమి నోట్లో ఏలెట్టుకుని బతకట్లేదు కదా రాజకీయాల్లో. నువ్వు అధికార కూటమిలో ఉన్నావు, 10 ఏళ్ల తర్వాత అధికార కూటమి ఫెయిల్ అయిందంటే 5 ఏళ్లకే సహజంగా లెక్క తీస్తున్నాం కదా ఇప్పుడు. కొన్ని 10 ఏళ్ళు అనుకున్నట్టు ఈయన అనుకున్నట్టు 2 టర్మ్స్ వచ్చేసారు అనుకుందాం. ఆ తర్వాత సక్సెస్ అయింది అనుకుందాం ఆ కూటమి, అప్పుడు ఇంక పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలి? ఫెయిల్ అయింది అనుకుందాం, ఫెయిల్ అయినప్పుడు ఈయన అందులో ఉన్నప్పుడు ఈయనకి ఎందుకు ఓటేయాలి? ప్రాక్టికల్గా తన సత్తా చూపెట్టుకోవడానికి ఏముంటుంది? ఫెయిల్యూర్ ఏమో వాళ్ళ మీదకి వేసి సక్సెస్ ఈయన మీదకి వేసుకోవాలి. అది ఎట్టాగా చంద్రబాబు అక్కడ ఉంది బేసిక్. ఈయన వల్ల ఏమవుతుంది? ప్రాక్టికల్గా ఈయన కనుక ఇండివిజువాలిటీతో 50 సీట్లు కనుక పవన్ కళ్యాణ్ సాధించాడు అనుకోండి, 50 అసెంబ్లీ సీట్లు, ఒక 10 పార్లమెంటు సీట్లు కనుక ఈయన సాధించగలిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. లేదు అనుకోండి, సొంత క్యాడర్లోనే ఒక అసంతృప్తి ఇప్పటికే పెరిగిపోయింది. ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో, విశాఖ ఇట్లాంటి చోట్ల పెరిగిపోతుంది. కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి మనకి తర్వాత వస్తాయి వంతాడు. అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు, తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్ధాస్తుడు. మిత్రపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఆయన ఏమిచ్చాడు?